314వ కార్యక్రమం రాష్ట్ర స్థాయి నాటక కళా పరిషత్ 2025 డిసెంబర్ 5వ 7వ తేదీల్లో జరిగినటువంటి న్యాయ నిర్ణేతల అభిప్రాయం. ఇప్పుడు మేము చదువుతున్న బహుమతుల్లో వాటికి సంబంధించిన ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరైనా ఉంటే దయచేసి వచ్చి తీసుకుంటారు. ఇన్ కేసు లేకపోతే వాళ్ళకి మేము తర్వాత మా అందజేస్తామని తెలియజేస్తూ, ముందుగా 3 జ్యూరీ అవార్డ్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను చదువుతున్న జ్ఞాపకంలో పెద్దలు ఆ వ్యక్తులను అందజేయాల్సిందిగా కోరుతున్నాం. జ్యూరీ 3 జ్యూరీ అవార్డుల్లో ఒకటి మంచి మనసులో నాటికలో సోరయ్య పాత్రధారి శ్రీ నడిమిపల్లి వెంకటేశ్వర గారు. ఓకే. జ్యూరీ 2వ జ్యూరీ అందరూ మంచివారే నాటికలో సౌజన్య పాత్రధారిని ఎస్ పూజిత. అలాగే జ్యూరీ 3 క్రతువు నాటికలో హారతి పాత్రధారిని కె సరిత. ఉత్తమ క్యారెక్టర్ యాంకర్ సహానా నాటికలో నారాయణమూర్తి పాత్రధారి శ్రీ పి వీరయ్య గారు. ఉత్తమ ప్రతినాయకుడు విలన్ సహానా నాటికలో గుణవర్ధన్ పాత్రధారి శ్రీ ఏ లక్ష్మణ శాస్త్రి. ఉత్తమ నటి అమ్మ చెక్కిన బొమ్మ నాటికలో అనసూయ పాత్రధారి జ్యోతిరాజ్ భీశెట్టి. ఉత్తమ నటుడు అమ్మ చెక్కిన బొమ్మ శశి 2 పాత్రధారి భాను ప్రకాష్ ఏ. మీరు ఈ జడ్జిమెంట్ కి సాటిస్ఫై అవుతున్నట్టు కొంచెం ప్రేక్షకులు చెప్పడం కూడా మేము అనుకుంటాం. ఉత్తమ దర్శకత్వం గోవాడ క్రియేషన్స్ అమ్మ చెక్కిన బొమ్మ వెంకట్ గోవాడ గారు. ఉత్తమ రంగాలంకరణ మానవత ఎండపాడు అందరూ మంచివారే కానీ ఎల్ అని. ఉత్తమ సంగీతం అభినయ గుంటూరు సహారా నాటిక శ్రీ పి నీలమోహన్ గారు. ఆయన ఉత్తమ రచన అభినయ గుంటూరు సహారా శ్రీ శ్రీకర్ గారు. శ్రీధర్ గారు మీరు తీసుకోండి. ఉత్తమ తృతీయ ప్రదర్శన ఉషోదయ కళానికేతన్ కట్టపడవారి మంచి మనసులు. ఉత్తమ ద్వితీయ ప్రదర్శన అభినయ గుంటూరు సహారా. ఉత్తమ ప్రదర్శన తెలుసా గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి అమ్మ చెక్కిన బొమ్మ. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. అద్భుతం. అమ్మకి ఇచ్చిన బొమ్మ.